హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం జాయ్ ఈ బైక్ నుండి వోల్ఫ్ ప్లస్ అనే మోడల్ వచ్చిందనమాట. ఇది దగ్గర మీహోస్ ఎలా ఉంటుందో సేమ్ ఇంచుమించు అదే స్పెక్స్తో వస్తుందన్నమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇది ఎంత బడ్జెట్లో వస్తుంది, దీని కాస్ట్ ఏమి, మైలేజ్ ఏమి, రేంజ్ ఏమి, మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా వెహికల్ చూసుకుంటే మనకు ఫ్రంట్ చూసారు కదా, మొత్తం మ్యాట్ ఫినిష్తో వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ ఇది. మనకి ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ జాయ్ ఈ బైక్ అని లోగో అయితే ఉందన్నమాట. ఇంకా తర్వాత మీరు సైడ్లో చూసుకుంటే హెడ్ ల్యాంప్స్, మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. కూడా ఇవి కూడా చూడండి, కొద్దిగా డిజైన్గా అయితే చాలా బాగున్నాయి అనమాట. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అలాగే 10 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. అలాగే మనకు డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది అనమాట. డిజైన్ ఫ్రంట్ మొత్తం అయితే చూడండి ఎలా ఉందనేది, నీట్గా ఉందన్నమాట. చూడడానికి కూడా మంచి లుక్ ఉంది. దీంట్లోనే మనకు ఇంకో కలర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ వోల్ఫ్ ప్లస్లో ఇంకో కలర్ కూడా ఉంది. ఇది బ్రౌన్ కలర్ ఏమో ఉందనుకుంటాను, కాఫీ కలర్. అలాగే ఈ కలర్ ఉందన్నమాట. ఇంకా దీంట్లో మనకు ఫ్రంట్ ప్లేస్ ఇక్కడ చూడండి, మనకు కీ అయితే ఇచ్చాడు, ఫిజికల్ కీ అయితే వస్తుంది మనకు. అలాగే దీంట్లో ఆన్ అండ్ ఆఫ్, కీలెస్ ఎంట్రీ ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. మనకు థెఫ్ట్ అలారం, అలాగే ఓపెన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో మనకు వస్తాయి. అలాగే కీ ఓపెన్ ఉంటుంది, డ్యూయల్ కీ వస్తుంది, డ్యూయల్ ఇది రెండు వస్తాయన్నమాట. మనకి ఇక్కడే దీన్ని బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ పక్క అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బూట్ స్పేస్ అయితే నార్మల్గా ఉంటుంది, పెద్ద బూట్ స్పేస్ అయితే కాదు. టూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది, టూల్ కిట్ ఉంది. అలాగే మనకు బుక్ అయితే వస్తుంది, చిన్న హెల్త్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే వస్తుంది అనమాట. ఇందులో బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది మనకి 60 వాట్స్ 36 AH బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇందులో చూసారు కదా, బ్యాటరీ అయితే వీళ్ళు ఇట్లా క్రాస్గా అయితే లోపలికి పెట్టడం జరిగింది అనమాట. బ్యాటరీ అయితే ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ దీన్ని ఓపెన్ చేసుకొని రిమూవ్ చేసుకొని కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇది బ్యాటరీ మనకు చూసారు కదా, 36 AH బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 60 వాట్స్ 36 AH బ్యాటరీ వస్తుంది. ఇదండి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే. మనకు బూట్ స్పేస్ అయితే చిన్న బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు సీటింగ్ కూడా చూడండి బాగుందన్నమాట. డ్యూయల్ టోన్ ఫినిష్తో అయితే వచ్చిందనమాట ఇక్కడ. అంతేకాకుండా మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చాడు చూడండి, మీకు ఏమన్నా పెట్టుకోవడానికి దీనికంతా మనకు గ్లవ్ బాక్స్ అవన్నీ ఇచ్చాడు. అలాగే మనకు ఫ్రంట్ స్పేస్ చూడండి, మనకు సిలిండర్ కానీ, అలాగే మనకు రైస్ బ్యాగ్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ అయితే ఉంది. ఇక మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మోటార్ ఇది బుష్లెస్ హబ్ మోటార్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకు సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఇందులో. బ్యాక్ సైడ్ కూడా మనకు 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. మన కవర్స్ కూడా చూడండి, ఈ పక్క ఇక్కడ మనకు 2 కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. లిథియం అయాన్ NMC బ్యాటరీ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు 60 వాట్స్ 36 AH బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. రేంజ్ చూసుకుంటే మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ చూసుకుంటే మనకు 1500 BLDC మోటార్తో అయితే వస్తుంది అనమాట, హబ్ మోటార్తో. ఇది దీని మెయిన్ స్పెసిఫికేషన్. కాస్ట్ చూసుకుంటే 1,25,000 వరకు మనకు కాస్ట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది హబ్ మోటార్ వచ్చి 1500 వాట్స్ హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ అంటే 1.5 కిలోవాట్ అయితే వస్తుంది హబ్ మోటారు. అలాగే మనకు దీని రేంజ్ చూసుకుంటే మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అలాగే 65 కిలోమీటర్స్, అంటే 55 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 60 వరకు కూడా వెళ్తుంది. ఐడీసీ అయితే 55 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఇందులో ఉందన్నమాట. తర్వాత దీని బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 85 కిలోస్ బాడీ వెయిట్ ఉంటుంది. అంటే వెయిట్లెస్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకి టోటల్ వెయిట్ చూస్తే 150 కిలోస్ వరకు వెయిట్ అయితే లాగుతుంది బండి. మనకు కాస్ట్ చూసుకుంటే ఇది 1,25,000 వరకు కాస్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే 1,15,000 1,16,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ వస్తుంది. తర్వాత మీరు రండి, ఇక్కడ డిస్కౌంట్ అయితే ఇస్తారు. మన ఛానల్ తరపున మీరు టెక్నికల్ శ్రీను ఛానల్ గురించి మీరు వాళ్ళ దగ్గర చెప్పారంటే, మరి మీరు సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ డిస్కౌంట్ చేసి మీకు ఇస్తారనమాట వెహికల్ని అయితే కనుక.
సో ఇక్కడ చూస్తే మనకు మోడ్స్ చూడండి, మనకు డిస్ప్లే అయితే మనకి ఇందులో GPS నావిగేషన్ లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. మనకు కలర్ డిస్ప్లే వస్తుంది, ఫుల్ అండ్ ఫుల్ కలర్ డిస్ప్లే అనమాట. చూస్తున్నారు కదా, ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ మోడ్లో ఉంది, అలాగే మనకు GPSకు సంబంధించిన మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే రేంజ్ కూడా చూడండి, మనకు 88%కు 88 కిలోమీటర్స్ రేంజ్ అని చూపిస్తుంది. అలాగే ట్రిప్ మీటర్ అన్నీ దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అన్నీ ఇందులో మనకు డిస్ప్లే చేసి ఉంటుంది. అలాగే టైం కూడా ఉంది చూడండి, టైం ఉంది. మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మోడ్స్ ఇక్కడ చూడండి, మనకు లైటింగ్ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం అలాంటివన్నీ వస్తాయన్నమాట. మనకి ఇక్కడ మోడ్స్ అయితే వస్తాయి, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని. అలాగే మనకి ఇది వచ్చి రివర్స్ మోడ్ వస్తుంది, అలాగే డ్రైవింగ్ మోడ్ రెండు వస్తాయన్నమాట. మనకు హార్న్ అయితే ఇలా ఉంటుంది చూడండి, హార్న్ కూడా సౌండ్ అయితే బాగుంటుంది. అలాగే మనకు లైట్ హై బీమ్, లో బీమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇండికేటర్స్ అనమాట. మీరు ఇండికేటర్స్ చూడండి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ చూడండి ఎలా ఉందనేది, ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే చిన్న వెహికల్, కాంపాక్ట్గా ఉంటుంది. అలాగే మనకు ఎక్కడైనా లోకల్లో తిరగడానికి దానికంతా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీస్కి అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో మనకు పిల్లల్ని స్కూల్కి వదలడానికి ఇలాంటివి, అలాగే చిన్న ఆఫీస్లో వర్క్ చేసేదానికి అలా పోయే వాళ్ళకి, ఇది లోకల్లో మనకు 20-30 కిలోమీటర్స్ ఉండేవాళ్ళు తీసుకున్నా మనము ఒక 90 కిలోమీటర్స్ రేంజ్ వచ్చినా కూడా 3 days వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా మనం వాడుకుంటే దీన్ని ఒక 5 years 6 years వరకు మనకు బ్యాటరీ లైఫ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. మంచి వెహికల్ చూడండి, స్మార్ట్గా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. లేడీస్ కానీ అలాగే హైట్ తక్కువ వాళ్ళు ఉండే వాళ్ళకి అందరికి కూడా బాగా వర్క్, హైట్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ప్లేస్ బాగా ఉంది. మనకు లోపల పక్క అయితే మంచి స్పేస్ అయితే ఇచ్చాడనమాట. ఎక్కువ కాల్ పెట్టుకోవడానికి ఫ్రీగా అయితే ఉంది. మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా క్రాస్గా ఇవ్వడం వలన కొద్దిగా బూట్ స్పేస్ కూడా వచ్చింది. ఇవన్నీ బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఛార్జింగ్ అయితే 4 to 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. కాస్ట్ మీకు చెప్పాం కదా, 1,16,000 ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.